The gates of hell shall not withstand this kingdom of heaven. దీని ఎదుట అనగా ఈ రాజ్యం ఎదుట, ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువబడలేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ బండ పైన నా రాజ్యాన్ని నేను కడతాను, ఈ బండ పైన నా సంఘాన్ని నేను స్థాపిస్తాను. పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలువజాలవు. సాతానుడు, ఈ రాజ్యాలన్నీ నావే, నేను నీకు ఇస్తాను, నీవు నాకు మొక్కు, నన్ను ఆరాధించు అని సాతానుడు ఎందుకు అన్నాడు తెలుసా? ఇందుకే యేసుక్రీస్తు గనక తండ్రి రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఈ భూమిపైన స్థాపిస్తే పాతాళలోక ద్వారములు అయిన నా ద్వారములు, నా లోకము, పాతాళ లోకము, చెడిపోయిన లోకము, పడిపోయిన లోకము, డొల్లతనముతో ఉన్న లోకము, ఎప్పటికైనా సరే విరిగిపోయే, నాశనమైపోయే ఈ లోకము యొక్క ద్వారములు అనగా ఈ లోకము యొక్క ఆగడాలు, లేదు అంటే నా రాజ్యము, నా లోకము యొక్క కార్యాలు ఏవి కూడా దేవుని రాజ్యం ఎదుట నిలువలేవు. ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి, ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి అని భయపడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తుకు ఒక పిచ్చి ఆఫర్ని సాతానుడు పాపము ఓడిపోతాడు అని తెలిసినా కూడా ఏదో పాపము దుందుడుగుగా వెళ్ళిపోయి నిలబడి ఇట్లా అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ముందు. యేసుక్రీస్తు వాడికి ఆన్సర్ చెప్పి వాడిని జయించి అక్కడి నుండి ఆయన గొప్పగా పరిశుద్ధాత్మని యొక్క ఆవేశంతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై తండ్రి అయిన దేవుని ప్రణాళికలన్నీ పొందుకొని, తండ్రి అయిన దేవుని యొక్క దర్శనములన్నీ పొందుకొని, తండ్రి అయిన దేవుని చిత్తముతో నింపబడి మరలా ఆయన సమాజంలోనికి వచ్చి, మరలా ఆయన ప్రజల్లోనికి వచ్చి తండ్రి అయిన దేవుని యొక్క పరలోక రాజ్యమును ఆయన స్థాపించాడు. స్థాపించి పేతురు లాంటి అనేక మంది నమ్మకస్తులను, పేతురు లాంటి అనేక మంది విశ్వాసులను ఆయన రాజ్యంలోనికి ఆయన నామాన్ని బట్టి చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని మాత్రమే స్థాపించలేదు, ఆయనకు అధికారం కూడా ఉంది. కాబట్టి ఎందరైతే యేసయ్యా నీవు నాకు కావాలి అన్నారో, రా వచ్చేసాయి ఈ రాజ్యంలోకి, నా రాజ్యంలోకి వచ్చేసాయి అని తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యంలోనికి యేసుక్రీస్తు అనేక మందిని ఆహ్వానించాడు. పేతురు వంటి విశ్వాసులను, పేతురు వంటి నమ్మకస్తులను దేవుని వాక్యంలో చెప్తున్నట్లుగా ఫెయిత్ఫుల్ వన్స్ని, ఒక్కరైనా నమ్మకంగా ఉన్నవారు కావాలి అని కోరుకునేవాడే యేసుక్రీస్తు. 10 మంది అయినా నమ్మకంగా ఉన్నవారు కావాలని కోరుకునేవాడే యేసుక్రీస్తు. కాబట్టి ఆయనకు ప్రియమైన శిష్యులుగా 12 మందే ఉన్నారు. ఆ 12 మందిలో కూడా 11 మందే ఆయన తన్ను తాను అప్పగించుకున్నప్పటి సమయంలో ఉన్నారు అనే దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగున అనేక మందిని పరలోక రాజ్యంలోనికి తండ్రి అయిన దేవుడు కోరుకున్నట్లుగా యేసుక్రీస్తు ఆయన స్థాపించిన రాజ్యంలోనికి అనేక మందిని చేర్చుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు తానే తన నోటితో పలకడం జరిగింది. మన వాక్యం ద్వారా అనేక విధములుగా యేసుక్రీస్తు గురించి, ఆయన ఈ భూమి మీదకి ఎంత గొప్పగా పంపింపబడ్డాడో, ఏ రాజ్యాన్ని అయితే స్థాపించటకు ఈ భూమిపైకి ఆయన పంపింపబడ్డాడో అన్నది మనము అనేక వాక్యముల ద్వారా తెలుసుకోగలము. అయితే ఇక్కడ డైరెక్ట్గా యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తే అంటున్నాడు, పేతురుతో అంటున్నాడు, ఈ బండ పైన నా సంఘాన్ని నేను కడతాను, ఈ బండ పైన నా రాజ్యాన్ని. బికాస్ వాట్ ఎవర్ దట్ బిలాంగ్స్ టు గాడ్ ద ఫాదర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. వాట్ ఎవర్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ వుడ్ బి ఆర్డైన్డ్ ఫ్రమ్ హెవెన్ would become Jesus Christ. పరలోకంలో అది ఏది అయినా, పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఏది అనుకున్నా, పరలోకంలో తండ్రి అయిన దేవుడు దేన్ని యేసుక్రీస్తుకి ఇచ్చినా అది యేసుక్రీస్తుదిగా అయిపోతుంది. అది యేసుక్రీస్తు దాన్ని సొంతంగా చేసుకోవడం జరుగుతుంది. యేసుక్రీస్తు ఇది నాది, ఎందుకంటే నా తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు, ఇది నాది, నా తండ్రి అయిన దేవుడు ఇది చేయమని కోరుకుంటున్నాడు, ఇది నాది, నా తండ్రి అయిన దేవుడు ఈ రాజ్యాన్ని స్థాపించుటకే నన్ను కడపటి ఆదాముగా ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, నా భుజముల పైన ఆయన రాజ్య భారాన్ని పెట్టి పంపించాడు.
కాబట్టి నేను అనబడేడు బండ పైన నా రాజ్యాన్ని నేను స్థాపిస్తాను అని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యాన్ని, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ని యేసయ్య స్థాపించాడు. ఆయన ఆరంభింప చేశాడు, ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు, దాన్ని ఎక్స్పాండ్ చేశాడు అని దేవుని రాజ్యంలో మనం చూడగలం. హల్లెలూయా.